చదువుకున్న కళాశాల విద్యార్థుల అభివృద్ధి కోసం డబ్బులు ఇస్తామని పూర్వ విద్యార్థులు ముందుకు వచ్చినా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. 5 ఏళ్లు తాత్సారం చేసింది. కూటమి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని అందరినీ ఒప్పించి నాలెడ్జ్ సెంటర్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఆ వివరాలు తెలుసుకోవాలంటే కర్నూలు మెడికల్ కళాశాలకు వెళ్లాల్సిందే. ఎంతో చరిత్ర కలిగిన కర్నూలు మెడికల్ కళాశాలలో ఎందరో వైద్యులు విద్యను అభ్యసించారు. ప్రస్తుతం వారంతా ఎన్నో దేశాల్లో సేవలు అందిస్తున్నారు. తాము చదువుకున్న కళాశాల అభివృద్ధికి తమ వంతుగా ఏదైనా చేయాలని పూర్వ విద్యార్థులు నిర్ణయించుకున్నారు. అధికారులు ప్రజాప్రతినిధులను సంప్రదించారు. కానీ గత ప్రభుత్వ హయాంలో ఎవరూ స్పందించలేదు. కళాశాల మైదానంలో నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు చేయాలని భావించినా విద్యార్థులు, వైద్యుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. మైదానాన్ని కాపాడాలన్న డిమాండ్లు వచ్చాయి. దీంతో ఈ ప్రతిపాదన మరుగున పడిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంత్రి టీజీ భరత్ దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. వైద్యులు, పూర్వ విద్యార్థులు, అధికారులను ఒప్పించారు. మెడికల్ కళాశాల ప్రాంగణంలోనే 60 సెంట్ల స్థలాన్ని దీనికోసం ఎంపిక చేశారు. కర్నూలు మెడికల్ కాలేజ్ డెవలప్మెంట్ సొసైటీని మంత్రి టీజీ భరత్ పలుమార్లు సంప్రదించారు. పూర్వ విద్యార్థులు 50 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. ఎంపిక చేసిన స్థలంలో నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. ఇందులోనే లెర్నింగ్ సెంటర్ సహా ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మిస్తారు. దీనివల్ల వైద్య విద్యార్థులకు ఎంతో మేలు జరగనుంది. శారీరక, మానసిక ఉల్లాసానికి ఉపయోగపడనుంది. దీనికి తోడు పూర్వ విద్యార్థుల విరాళాలతో సర్వజన వైద్యశాలకు అవసరమైన అత్యాధునిక పరికరాలు కొనుగోలు చేయనున్నారు. దీనిపై వైద్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముందు కట్టాలన్న స్థలం కాకుండా ఇంకొక స్థలాన్ని ఐడెంటిఫై చేసి దానివల్ల గ్రౌండ్కి కూడా ఎటువంటి ముప్పు వాటిల్లకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ సార్ రికమెండేషన్స్తో ఈరోజు మీటింగ్లో దాంట్లో ఒక కంక్లూజన్, ఒక డెసిషన్ తీసుకున్నారు. ఆ కట్టే స్థలం ప్రపోజల్స్ కూడా గవర్నమెంట్కి ఫార్వర్డ్ చేస్తున్నారు. సో గ్రౌండ్కి ముప్పు లేనంత వరకు ఇది హర్షించదగ్గ విషయమే. మేము కూడా కర్నూలు మెడికల్ కాలేజీ ఆల్umni స్టూడెంట్స్గా మేము కూడా దీన్ని వెల్కమ్ చేస్తున్నాము. ఇది కాకుండా హాస్పిటల్లో డెవలప్మెంట్స్, మార్చరీ డెవలప్మెంట్, వార్డ్స్, వీటన్నింటి గురించి కూడా సారు ఈరోజు చర్చించారు. దానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాటి గురించిన చర్యలు కూడా తీసుకుని అవన్నీ త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పి సార్ హామీ ఇచ్చారు. అందుకు కర్నూలు మెడికల్ కాలేజ్ తరఫున, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ తరఫున మినిస్టర్ టీజీ భరత్ సార్ గారికి మేమందరం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అందరితో మీటింగ్ కండక్ట్ చేసి రివ్యూ చేసి ఆ బిల్డింగ్ రావడానికి ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నాయా, ఎలాంటి అబ్జెక్షన్స్. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రొఫెసర్స్ అందరూ యునానిమస్గా ఆ ప్రాజెక్ట్కి ఐడెంటిఫై చేసిన సైట్కి ఓకే చేశారు. సో ఇది చాలా శుభ పరిమాణం. తర్వాత పలు రకాల ఎక్విప్మెంట్ పర్చేసింగ్ దాని గురించి డిస్కషన్ జరిగింది. దాదాపు 60 సెంట్స్ ప్లస్ ఉండే లొకేషన్ ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళు కూడా రివ్యూ చేశారు. అందరూ ఓకే అన్నారు, పర్ఫెక్ట్ అన్నారు. ఇంతకుముందు ఏమంటే వాళ్ళకి స్పెసిఫిక్గా గ్రౌండ్లో ఫ్రంట్లో కావాలన్నారు. గ్రౌండ్ పోరాదని చెప్పి ఇక్కడ ఉండే స్టూడెంట్స్, చదివే పిల్లలు, ప్రొఫెసర్స్ అదొక రిక్వెస్ట్ చేశారు. సో వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ ఆల్టర్నేటివ్. సో ఈరోజు కొలీగ్ రావడం ఐఎమ్ సో హ్యాపీ. ఇది నెక్స్ట్ 1.5 ఇయర్లో కంప్లీట్ చేయబోతున్నాం. ఓవరాల్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద డాక్టర్స్ ఆఫ్ యుఎస్. ఇక్కడ చదివిపోయిన వాళ్ళందరూ కూడా ఒక ఆలోచన మేరకు ఈరోజు ఇక్కడ 50 కోట్లు ఖర్చు పెట్టాలనుకొని ముందుకు వచ్చి వాళ్ళ సహకారాలు అందిస్తున్న దానికి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. సాధ్యమైనంత త్వరగా పనులు ప్రారంభించి ఏడాదిన్నరలోగా భవనాన్ని పూర్తి చేయాలని కాలేజ్ డెవలప్మెంట్ సొసైటీ భావిస్తోంది.